My precious brothers and sisters, I welcome all of you to this program, the month of February. నా ప్రశస్తమైన సహోదర సహోదరులారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఫిబ్రవరి మాసంలో మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. Yes, we are starting the month of February 2017. అవును, మనము 2017 ఫిబ్రవరి మాసాన్ని ప్రారంభించాము. You may be thinking, what is going to happen this month? ఒకవేళ ఈ యొక్క నెలలో నాకు ఏం సంభవించబోతుందని మీరు We ఆలోచిస్తున్నారేమో. see that verse in Psalm 27 verse 14. 27వ కీర్తన 14వ వచనంలో వాక్య భాగాన్ని మనం చూడగలం. Wait on the Lord, be of good courage, and he shall strengthen thine heart. Wait, I say, on the Lord. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. Yes, my beloved brothers and sisters, you have to do this only. అవును నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీరు ఇలా చేయాల్సిందే. As we are starting this month of February, we are going to wait on the Lord. ఈ ఫిబ్రవరి మాసం మనం ప్రారంభం చేయడానికి ముందుగానే యెహోవా కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. You might have been confused with various things, అనేకమైన విషయాల్లో ఒకవేళ మీరు కన్ఫ్యూజన్ కావచ్చేమో. but wait on the Lord. అయితే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. Young people, are you worried about your exams? యవనస్తులారా, మీ పరీక్షల గురించి చాలా బాధపడుతున్నారా? Very soon I have to write the exam. అయ్యో, నేను వెంటనే పరీక్షలు రాయాలి, I don't have memory power at all. నాకు అవగాహన శక్తి లేదు, What shall I do? నేనేం చేయాలి? Wait on the Lord. యెహోవా కొరకు కనిపెట్టు. Sisters, you may be worrying over so many things. సహోదరులారా, అనేకమైన కార్యాల నిమిత్తమై విచారిస్తూ ఉన్నారు. About your children's exam. మీ పిల్లల పరీక్షల నిమిత్తమై, How my child is going to write the exam? She is so sick. నా ప్రియ బిడ్డ ఏ విధంగా పరీక్ష రాయబోతుంది, ఆమె చాలా బలహీనంగా ఉన్నదే. All sorts of problem. అనేకమైన సమస్యలు ఉన్నాయి. But the Bible says, అయితే బైబిల్ wait on the Lord. యెహోవా కొరకు కనిపెట్టు. Yes, through waiting upon the Lord, you are going to achieve great things the whole of this month. అవును, యెహోవా కొరకు నీవు కనిపెట్టినట్లయితే ఈ నెలంతా కూడా దేవుడు గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. My precious brothers and sisters and little children, నా ప్రశస్తమైన సహోదర సహోదరులారా, చిన్నపిల్లలారా, we are going to see how we can overcome all our troubles, all our pain, all our sorrows, and have happiness and joy the whole of this month, February. మనము ఏ విధంగా మనకున్నటువంటి విచారములు, వేదన, బాధలు వీటన్నిటిని కూడా అధిగమించి సంతోషంతో, సమాధానంతో ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా గడపగలమో చూడబోతున్నాం. If you have your Bible, open this Bible and read Psalm 27 verse 14. ఒకవేళ మీ యొద్ద బైబిల్ ఉన్నట్లయితే మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 27వ కీర్తన 14వ వచనాన్ని చదవండి. Let us read the verse and analyze what God is talking to us. దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడో అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. Wait on the Lord and be of good courage. ధైర్యం వహించండి, మీరు యెహోవా కొరకు కనిపెట్టండి. In the same way, you can read 2 Chronicles chapter 19 verse 11 also. రెండవ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. A real Christian life is a victorious life. నిజమైన క్రైస్తవ జీవితము జయజీవితమైన జీవితం. The Lord God Almighty sent His only begotten Son Jesus Christ to suffer in this world on the cross and to give us all victory. దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి కల్వరి శిలువలో మరణము ద్వారా ఈ లోకమును మనకి జయాన్ని అనుగ్రహించాడు. Through His death on the cross we receive all God's abundant blessings. ఆయన యొక్క మరణము ద్వారా దేవుని యొక్క సమస్తమైన సమృద్ధైన ఆశీర్వాదాలు పొందుకొనుచున్నాం. It is ready. అవి సిద్ధంగా ఉన్నాయి. He has already given His life on the cross and He is keeping everything ready for us to receive. అవును, మనం ఈ ఆశీర్వాదములన్నీ కూడా పొందుకోవడం కోసమై ఆయన కల్వరి శిలువలో తాను సమర్పించుకున్నాడు. So what we have to do? కనుక మనం ఏం చేయాలి? We have to wait on the Lord. మనం యెహోవా కొరకు కనిపెట్టాలి. How much time you spend to wait on the Lord? మీరు ఎంతసేపు మీ యొక్క సమయాన్ని యెహోవా కొరకు కనిపెట్టుచున్నారు? More you wait upon the feet of the Lord, the more you will feel the presence of God. ఎప్పుడైతే మీరు ఎక్కువగా దేవుని యొక్క సన్నిధానంలో మోకరిస్తారో అప్పుడు దేవుడు సర్వ సన్నిధిని మీకు దయచేస్తూ ఉన్నాడు. I would like to mention one verse from the Bible. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మీకు తెలియచేయాలని కోరుతున్నాను. If you read Deuteronomy chapter 4, 4th verse. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదవడానికి But ye ముందుగా, that did cleave unto the Lord your God are alive, every one of you this day.
ఈ దినమున మన దేవుడైనటువంటి యెహోవా కొరకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నాడు. Wait on the Lord means cleave unto the Lord. యెహోవా కొరకు కనిపెట్టడం అనగా ఆయనను మనం హత్తుకొని ఉండాలి. Putting all your hope and trust upon the Lord. సమస్తమైనటువంటి నమ్మికను దేవుని మీద మనం వేయాలి. Clinging on to the Lord. ఆయనను హత్తుకొని ఉండాలి. Clinging on to Him tightly. ఆయనను గట్టిగా హత్తుకొని ఉండాలి. Asking God, Father, if you leave me, I have nothing in this world. I have nobody in this world. దేవునితో చెప్పాలి, తండ్రి ఒకవేళ మీరు నన్ను విడిచినట్లయితే ఈ లోకంలో నాకు సహాయం చేయవారు ఎవరు లేరు. You are my only hope. మీరే నా నిరీక్షణ. You are my only joy. మీరే నా సంతోషం. You are the only way. మీరే నాకు మార్గమై ఉన్నారు. Help me. నాకు సహాయం చేయండి. This is prayer. ఇదేనండి ప్రార్థన. Cleaving unto the Lord. ఆయనను హత్తుకొని ఉండాలి. All your problems will be solved if you believe that way. ఈ విధంగా మీరు విశ్వసించినట్లయితే మీ సమస్యలు అన్నీ కూడా So సతమతమవుతాయి. wait on the Lord and be of good courage. కనుక యెహోవా కొరకు నీవు కనిపెట్టుకొని ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం The Lord Himself says in John 16:33, యోహాను సువార్త 16:33 ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు, in this world you will have tribulation. ఈ లోకములో మీకు శ్రమ సంభవించును. The more you have a close communion with the Lord, నీవు ఎంతగా దేవునితో సన్నిహితంగా నడుస్తూ ఉన్నావో, you believe the Lord, దేవుని యందు నమ్మిక ఉంచి you ఉన్నావో, expect great things from the Lord, దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యక్రమం ఎదురు there చూస్తున్నట్లయితే will be tribulation, నీకు శ్రమ సంభవిస్తున్నది. trial, అనేకమైన so విషయాలు many ఉంటున్నాయి. things. అనేకమైన విషయాలు ఉంటున్నాయి. And you may be thinking all the time, oh, I cannot get all these blessings. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఈ ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేనని అనుకుంటున్నావా? Useless. అయ్యో పనికిరాని But God says, దేవుడు సెలవిస్తున్నాడు, I have overcome this world. నేను ఈ లోకాన్ని జయించాను. I have overcome this world. ఈ లోకాన్ని నేను Be జయించాను. of good courage. ధైర్యం Be తెచ్చుకోండి. of good courage. ధైర్యం తెచ్చుకోండి. What more you need? ఇంకేం కావాలి What మీకు? more you need? ఇంకేం కావాలి That's మీకు? why you have to wait on the Lord. కనుకనే మీరు యెహోవా కొరకు కనిపెట్టాలి. Have a separate time to wait upon Him. దేవుని కొరకై ఒక సరి అయినటువంటి సమయాన్ని కేటాయించాలి. I have told this many times to the people. చాలా సార్లు ప్రజలకు నేను తెలియజేసి Years back, one young girl used to come to my house and ask me to pray for her. సంవత్సరాల క్రితము ఒక యవ్వనస్తురాలు మా గృహాన్ని దర్శించి ఆమె కోసమే ప్రార్థించమని కోరారు. We were in a place called Metur Dam that time, ఆ రోజుల్లో మేము మేటూర్ డ్యామ్ అనేటువంటి స్థలంలో ఉన్నాము. and we had a very big house. అక్కడ ఒక పెద్ద గృహం ఉన్నది మాకు. We were living there. మేము అక్కడ జీవిస్తున్నాం. Myself, my husband, only 2 little children. నేను, నా భర్త, 2 చిన్నపిల్లలు మేము అక్కడ నివసిస్తున్నాం. Every day almost she will come and talk to me and ask me this and that, and she will ask me to pray for her. ప్రతిరోజు కూడా ఆమె వచ్చి ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం తెలియచేస్తూ ఆ విషయం గురించి ప్రార్థించమని కోరేవాడు. When I mentioned her that she has to wait upon the Lord to get all His blessings, ఎప్పుడైతే నేను ఆమెతో నీవు యెహోవా కొరకు కనిపెట్టి ఆశీర్వాదాలన్నీ పొందుకోమని చెప్పినప్పుడు she asked me one thing. ఒక విషయాన్ని నన్ను ప్రశ్నించారు. What is that? ఏంటో She తెలుసా? said, my house is a small one. అమన్నారు, మా ఇల్లు చాలా చిన్నది, Only one room. ఒకే ఒక గది ఉన్నది. My parents, my brothers, my sisters, all are living there. మా తల్లిదండ్రులు, మా సహోదరులు, మా అన్నదమ్ములు అందరూ అక్కడ జీవిస్తున్నారు. When they are passing that side and this side, how can I pray? వారు అటు ఇటు కదులుతూ వెళ్ళుచున్నప్పుడు నేను ఏ విధంగా ప్రార్థించగలను? If you allow me to come to your house and pray every day, I'll be very thankful. ఒకవేళ మీరు ప్రతిరోజు నన్ను ఇక్కడికి అనుమతించినట్లయితే నేను వచ్చి మీకోసం ప్రార్థిస్తాను, నేను చాలా వందనాలు తెలియజేస్తాను. I told her one thing. నేను ఆమెతో ఒక విషయం చెప్పాను. You can come here every day. There is nobody to disturb you. But one thing you must remember. అయితే ప్రతి విషయాన్ని నువ్వు గుర్తుంచుకో, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం మంచిదే, అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. Your house is very far from this house, and every day coming to my house may be very difficult for you. ఒకవేళ మీ గృహం చాలా దూరంగా ఉన్నది కనుక మీరు ఇక్కడికి రావడం చాలా సమస్య అవుతుందేమో అని అన్నా. So do one thing. అయితే ఒక విషయం In your తెలియజేస్తాను. own house, మీ యొక్క సొంత గృహంలోనే in a corner, ఒక మూలన put one cot or something, ఒక మంచమో లేదా ఇంకేదో ఒకటి మరుగు చేసుకో. and put a bed sheet over that. దాని మీద ఒక చిన్న బెడ్షీట్ వేసుకో. It will become like a room. అదొక చిన్న గదిలా మార్పు. Inside that portion, you kneel down and pray to the Lord. ఆ లోపలికి వెళ్ళి మోకరించి దేవునికి ప్రార్థించమన్నాను. She obeyed immediately. వెంటనే ఆమె విధేయత చూపించారు. That's the greatest thing.
అదేనండి గొప్ప కార్యక్రమం. Obedience is not there in the lives of people who ask me so many questions. నన్ను అడిగేటువంటి చాలా మంది ప్రశ్నలలో ఇలాంటి విధేయత మనం చూడలేం. But she obeyed. అయితే ఆమె విధేయత చూపించారు. Let me cut short the story. ఈ విషయాన్ని నేను కొద్దిగా తగ్గిస్తున్నాను. Afterwards, through her prayers, ఆ తర్వాత ఆమె ప్రార్థన ద్వారా, even though in the beginning her sisters and brothers were criticizing her, ప్రారంభములో వారి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెండ్రును ఆమెను ఎంతగానో నిరుత్సాహపరిచినప్పటికీ, as the days went by, దినాలు గడిచిన తరువాత God touched their hearts. దేవుడు వారి హృదయాలను ముట్టాడు. The whole family gave their hearts to the Lord. కుటుంబం అంతా కూడా వారి హృదయాలు దేవునికి సమర్పించారు. Through only one sister who waited upon the Lord for her whole family. తన కుటుంబము నిమిత్తమై ఒకే ఒక సహోదరి యెహోవా కొరకు కనిపెట్టారు. All were saved. అందరూ What a రక్షించబడ్డారు. glorious God we have. ఎంత మహిమకరమైన దేవుని కలిగి ఉన్నాం. You may say, though so many problems are coming because I pray. ఓ నేను ప్రార్థన చేస్తున్నాను కనుక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను అంటున్నారా? No, my brother, no, my sister, no, my young people. అలా కాదు నా ప్రియ సహోదరుడా సహోదరి యవనస్తులారా, Wait on the Lord. యెహోవా కొరకు కనిపెట్టు, Be of good courage, ధైర్యం తెచ్చుకో. and He shall strengthen thine heart. Wait, I say, on the Lord. అవును, ఆయనే నీ హృదయాన్ని నిబ్బరముగా నుంచుకొని యెహోవా కొరకు కనిపెట్టి ఉండు. You will receive divine strength. నీవు దైవికమైనటువంటి బలాన్ని Whatever పొందుకుందువు. may happen in your life, నీ జీవితంలో ఏది సంభవించినా you will be సరే, strengthened in the Lord. నీవు దేవునిలో బలముందెదవు. His grace will strengthen you. ఆయన కృప మిమ్మల్ని బలపరుస్తుంది. Just start, that's all. ప్రారంభించండి, అంతే చాలు. The Lord will give you grace above grace above grace. దేవుడు కృప వెంబడి కృపను మీకు దయచేస్తూ ఉన్నాడు. Finally, you will receive all God's abundant blessings. చివరగా దేవుని యొక్క సమృద్ధైన ఆశీర్వాదాలు పొందేదరు. And sometimes you may say, in my soul, I feel so weak. కొన్నిసార్లు మీరు నా ఆత్మలో చాలా బలహీనంగా ఉన్నాను అంటున్నారు. I'm depressed. నేను చాలా ఒత్తిడికి I'm లోనవుతున్నాను, not able to pray at all. ప్రార్థన చేయలేకపోతున్నానే. My beloved brothers and sisters, నా ప్రియమైన సహోదర if you సహోదరులారా, read Psalm 138 verse 3, 138వ కీర్తన 3వ వచనం చదివినట్లయితే God says, I will strengthen you. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని బలపరుస్తాను, I will strengthen you and give you courage. నేను మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ధైర్యపరుస్తాను అంటున్నాడు. That's what we read in Proverbs chapter 28 also. అదేనండి సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. Proverbs 28 verse 1 says, సామెతల గ్రంథము 28 మొదటి వచనం తెలియచేస్తున్నది, the wicked flee when no man pursueth, but the righteous are bold as a lion. ఎవడును తరుముకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. Yes, my beloved brother and sister, when you are depressed in your heart, in your soul, the Lord says, I will make you like a lion and strengthen you. అవును నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఎప్పుడైతే మీ యొక్క హృదయంలో నిరుత్సాహంతో ఉన్నారో అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని సింహం వలె ధైర్యపరుస్తానంటున్నాడు. You may be going through sorrows after sorrows, మీరు విచారం వెంబడి విచారం కూడా పయనిస్తూ ఉన్నారా? troubles after troubles. అనేకమైనటువంటి సమస్యల వెంబడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. But what you have to do? అయితే మీరు ఏం చేయాలి? Don't say, oh, I have no time to pray. ఓ ప్రార్థన చేయడానికి సమయం లేదని I am చెప్పకండి. not able to pray. నేను ప్రార్థించలేనంట Nothing doing. You have to pray and cling on to the Lord only. మీరు ప్రార్థించి దేవుని హత్తుకొని ఉండవలసింది మాత్రమే. When you cling on to Him, మీరు ఆయనను హత్తుకున్నప్పుడు, when you wait upon Him, మీరు ఆయన కొరకు కనిపెట్టినప్పుడు the Lord will fill you with the courage and He will make you like a lion. దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచి సింహం వలె మీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. In our family life, some years back, we had to go through many problems. మా యొక్క కుటుంబ జీవితంలో అనేక సంవత్సరాల క్రితం అనేకమైన సమస్యల గుండా వెళ్ళాం. In the beginning of the married life, we lost 2 or 3 children and we are expecting the next one, and we never knew that we will get it or not. That baby also will die, and we were worried. వివాహమైనటువంటి ప్రారంభంలో 2 లేక 3 పిల్లలు మేము కోల్పోన్నాము, మరలా మాకు దేవుడు గర్భాన్ని ఇస్తాడా లేదని చాలా విచారించాం. All the time we are clinging on to God. అయితే ఎల్లప్పుడూ మేము దేవునిని హత్తుకొని ఉన్నాము. Both of us believed that God can do a miracle in our lives. మేమిద్దరము కలిసి విశ్వసించాం, దేవుడు మా కోసం ఈ అద్భుతం చేస్తాడని నమ్మాం. It happened just like that. ఆ విధంగానే అది సంభవించింది. And God gave us a beautiful boy child. దేవుడు అద్భుతమైనటువంటి మగబిడ్డను మాకు దయచేశాడు. And he is a boy of the Lord right now.
అవును, ఇప్పుడు ఆయన దేవుని యొక్క సేవకుడుగా ఉన్నాడు. Yes, he belongs to God. అవును, ఆయన దేవునికి He is doing సొంతమైన his service. ఆయన తన యొక్క సేవను Yes, కొనసాగిస్తున్నాడు. God will give you such a blessing. అవును, దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని మీకు Don't అనుగ్రహిస్తాడు. lose heart. మీ యొక్క నిరుత్సాహం, మీ హృదయాన్ని That కోల్పోయి time also you have to wait upon the Lord దాని కొరకు కూడా మీరు దేవుని కొరకు కనిపెట్టాలి. and be of good courage. ధైర్యం తెచ్చుకోండి. Hallelujah. హల్లెలూయా. What a glorious God we have. ఎంత మహిమకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. Not only that problem, we had to go through many problems, financial problem in the body and so many things. ఆ సమస్య మాత్రమే కాకుండా ఆర్థికమైనటువంటి సమస్యలు, శరీరంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. But all the time, according to Psalm 121 verses 1 and 2, always we are looking upon the Lord. అన్ని సమస్యల్లో కూడా 121వ కీర్తన మొదటి వచనం ప్రకారం ఎప్పుడు కూడా మేము కొండల తట్టు మా కన్నులెత్తి చూస్తూ Believing ఉన్నాం. God for everything. ప్రతి విషయాన్ని కూడా దేవుని యందు నమ్మిక ఉంచాం. God shall supply all your need. That's the promise given to us. అవునండి, దేవుడు మన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తానని దేవుడు వాగ్దానం The చేస్తాడు. same way God gave us everything in a beautiful way. అదేలాగున దేవుడు సమస్తమైన ఆశీర్వాదాన్ని సుమధురంగా మాకు దయచేస్తాడు. Financially we were blessed. ఆర్థికంగా మేము దీవించబడ్డాం. All those who are criticizing us received God as their Savior and received the Holy Spirit also. మమ్మల్ని ఎవరైతే తోలనాడారో వారందరూ కూడా దేవుడిని అంగీకరించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించారు. God gave us all the blessings in a beautiful way. దేవుడు సమస్త విధమైన ఆశీర్వాదాలను అద్భుత రీతిగా మాకు దయచేశాడు. So don't give place for depression. కనుక ఒత్తిడికి మీ యొక్క హృదయంలో చోటు ఇవ్వకండి. Wait on the Lord and be of good cheer, యెహోవా కొరకు కనిపెట్టండి, ధైర్యం తెచ్చుకోండి. and He shall strengthen you. ఆయనే మిమ్మల్ని In the బలపరుస్తాడు. same way, అలాగనండి your spirit also should be strengthened. మీ ఆత్మలో కూడా మీరు బలం పొందాలి. If you read Acts 1:8, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం there చదివినట్లయితే we read that the Holy Spirit, when it comes upon you, will be strengthened in the Lord. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందేదని అక్కడ మనం Wait చదువుతున్నాం. on the Lord. యెహోవా కొరకు If you కనిపెట్టండి. read Acts 1:14, the disciples were waiting upon the Lord. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనములో శిష్యులందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టారు. And if you read Acts 2nd chapter, they received the Holy Spirit. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. They were strengthened in the Lord, వారు దేవునిలో బలపరచబడ్డారు. and God used them mightily. దేవుడు వారిని శక్తివంతంగా వాడుకున్నారు. Same thing will happen to you, my brother, my sister, and my children. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నా చిన్న పిల్లలారా, దేవుడు మీకు కూడా ఇలాగనే చేస్తూ When ఉన్నాడు. you receive all this strength from the Lord ఈ బలమునంతా దేవుని యొద్ద నుంచి మీరు in పొందినప్పుడు your body, soul, and mind, మీ యొక్క ప్రాణాత్మ దేహములలో your home will be a sweet home, మీ యొక్క గృహము సుమధురమైన గృహంగా మార్చబడుతుంది. house of prayer, అప్పుడు ప్రార్థన గృహంగా and మార్చబడుతుంది. spirit-filled home. అప్పుడు దేవుని ఆత్మచేత All నింపబడిన the time గృహంగా there will be joy. ఎప్పుడు సంతోషంతో What నింపబడి a glorious life it will be. ఎంత మహిమకరమైన జీవితం ఇది. So the whole of this month you are going to enjoy with these blessings. ఈ నెలంతా కూడా ఈ ఆశీర్వాదములన్నీ మీరు అనుభవించెదరు. What you have to do? మీరేం చేయాలి? Wait on the Lord. దేవుని కొరకు కనిపెట్టాలి. As an individual, వ్యక్తిగతంగా, as a family, కుటుంబంగా wait on the Lord. దేవుని కొరకు కనిపెట్టాలి. Be of good courage, ధైర్యం and తెచ్చుకోండి. the Lord shall strengthen you. దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. What a glorious experience you are going to experience the whole of this month. ఈ నెలంతా కూడా ఎంత మహిమకరమైనటువంటి అనుభవాన్ని మీరు అనుభవించెదరు. God shall supply all your need, దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. and He will strengthen your soul, mind, and body, and make you a real child of God. ఆయన మీ ప్రాణాత్మ దేహములను బలపరిచి నిజమైన దేవుని పిల్లలుగా ఆయన మిమ్మల్ని మారుస్తున్నారు. God bless you. Shall we pray? ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. Our precious Heavenly Father, ప్రశస్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, we want you to fill our soul and mind and body with your strength, O Father. ఓ దేవా, మా ప్రాణాత్మ దేహములో మీ యొక్క బలము చేత నింపమని ప్రార్థిస్తున్నాం. Be humble before you, Father. తండ్రి, మీ ఎదుట మేము తగ్గించుకొనుచున్నాం. Touch the lives of everyone who are watching this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ముట్టమని Let ప్రార్థిస్తున్నాం. everyone look unto thee and get this blessing in their own life. తండ్రి, ప్రతి ఒక్కొక్కరు మీ వైపు చూస్తూ మీ ఆశీర్వాదాలు ఈ విధంగా పొందుకొందురుగా. Give them your grace to wait on your feet all the time whenever they go through sufferings or trouble or temptations or trials.
తండ్రి ఎప్పుడైతే వారు కష్టములు గుండా విచారములు గుండా వేదనలు గుండా పయనిస్తూ ఉన్నారో ఆ సమయంలో మీ ఎదుట వారు మోకరించి మీ కొరకై కనిపెట్టడానికి సహాయం చేయండి. Give them grace to wait upon your feet. తండ్రి వారు మోకరించి మీ ఎదుట కాచుకోవడానికి సహాయం చేయండి. As a family, give them grace to wait with one accord. కుటుంబముగా వారందరూ ఏకం కూడి ప్రార్థించడానికి వారికి ఏక మనసును దయచేయండి. I know when they pray as a family together, they will receive God's abundant blessings in their family. తండ్రి ఎవరైతే కుటుంబముగా ఏకంగా చేరి ప్రార్థిస్తూ ఉన్నారో అట్టి వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. So give them the grace, Master. తండ్రి అట్టి కృపణ వారికి దయచేయండి. Let them have the spirit of prayer. వారికి ప్రార్థనాత్మను అనుగ్రహించండి. Every morning let them start as a family and wait upon your feet. ప్రతి ఉదయాన్నే కుటుంబముగా వారు మీ యొద్ద కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. Give this blessing to each one who is watching this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కొక్కరి మీద ఈ ఆశీర్వాదాన్ని Let ఇవ్వండి. everyone have that burden to wait upon your feet, O Father. దేవా మీ యొద్ద కనిపెట్టుకోవడానికి కావలసినటువంటి బలమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము Strengthen తండ్రి. them, O Father, in the spirit, తండ్రి వారి ఆత్మలో వారిని బలపరచండి. the soul, వారి ఆత్మలో and in the బలపరచండి. mind. వారి యొక్క మనస్సులో వారిని బలపరచండి. Lord, fill them with the Holy Spirit without measure. తండ్రి కొలత లేకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత Let నింపండి. whole family receive that blessing. కుటుంబం అంతా కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకొందురుగాక. Let them not spend all the time according to their own wish, Master. తండ్రి వారి యొక్క చిత్తానుసారంగా సమయాన్ని అంతా కూడా గడపకుండా చేయండి. Father, fill their home with the spirit of fear. తండ్రి వారు భయం కలిగినటువంటి ఆత్మ చేత వారి కుటుంబాన్ని Oh, I నింపండి. have to seek the Lord, otherwise I will not be strengthened in my spirit, soul and mind. నేను దేవుని వెదకనట్లయితే నా యొక్క మనస్సులోను ఆత్మలోను నేను దేవుని యొక్క బలాన్ని పొందుకోలేనటువంటి Fill భయం them with వారికి your కలుగును. grace and mercy. వారి మీద మీ యొక్క కృపా కనికరాన్ని కుమ్మరించండి. Fill, Master. నింపండి ప్రభు. Even now, ఇప్పుడు as they are praying, వారు Lord, ప్రార్థిస్తుండగా give them the grace to receive the power of prayer. ప్రార్థన శక్తిని పొందడానికి కావలసిన కృపనివ్వండి. Let them start praying with all thirst, Master. దాహంతో వారు ప్రార్థించడానికి సహాయం చేయండి. Let them not waste even a single minute. ఒక్క క్షణం కూడా అతను వృధా చేయకుండా సహాయం చేయండి. Unite their hearts together. తండ్రి వారి హృదయాలను ఏకం And చేయండి. individually also let them spend time in your presence. వ్యక్తిగతంగా కూడా వారు మీ యొక్క సాన్నిధ్యంలో సమయాన్ని గడపడానికి సహాయం చేయండి. Teach them how to wait upon your feet, Father. తండ్రి మీ యొద్ద ఏ విధంగా కనిపెట్టుకోవాలో వారికి నేర్పించండి. Guide them and lead them in a beautiful way. సుమధురమైన రీతిలో వారిని బోధించి వారిని నడిపించండి. Those who are asking for the Holy Spirit, fill them, Lord. ఎవరైతే పరిశుద్ధాత్మ అడుగుతున్నారో అట్టి వారిని పరిశుద్ధాత్మ చేత Fill them నింపండి. with all the 9 gifts of the Holy Spirit. 9 పరిశుద్ధాత్మ వరముల చేత Use నింపండి. them for your glory. మీ మహిమార్థమై ఉపయోగించుకోండి. Let them not have any unwanted things in their lives. వారి జీవితంలో ఎలాంటి పనికిరాని కార్యక్రమాలు ఉండకూడదు నాయన. Oh, let the presence of God fill their home. తండ్రి మీ సాన్నిధ్యం చేత వారి యొక్క గృహం అంతా కూడా నింపబడును గాక. Fill their hearts. వారి హృదయాలు నింపబడును గాక. Have mercy upon each and every one of them. ప్రతి ఒక్కొక్కరి మీద మీ యొక్క కనికిరాన్ని చూపించండి. Forgive all the trespasses. తండ్రి వారి యొక్క ప్రతి కార్యక్రమాన్ని And let them క్షమించండి. be drawn to thee, Master. తండ్రి మీ యొద్దకు వారిని హత్తుకునండి. Let everyone come closer to thee, O Father. ఓ దేవా వారందరూ మీకు సన్నిహితంగా వచ్చుదురుగాక. Cleanse them with your blood, Father. తండ్రి మీ రక్తం చేత వారిని శుద్ధీకరించండి. Everyone should be cleansed by the power of God. ప్రతి ఒక్కొక్కరు దేవుని శక్తి చేత శుద్ధీకరించబడుదురుగాక. Let them receive you in their hearts all the time. ఎల్లప్పుడూ వారు వారి హృదయంలో మిమ్మును ఆహ్వానించుదురుగాక. You are giving them a grace, special grace to spend the time waiting at the feet of God. మీ కొరకై కనిపెట్టుకోవడానికి కావలసిన ప్రత్యేకమైన కృపను దయచేస్తున్నారు. Because you are giving all these blessings, we are thankful to you. ఈ ఆశీర్వాదాలన్నీ మీరు మాకు దయచేస్తూ ఉన్నారు. అందుని The బట్టి మీకు whole of వందనాలు. this month they should receive all God's abundant blessings. ఈ నెలంతా కూడా దేవుని యొక్క సమృద్ధి దీవెనలు వారు పొందుదురుగాక. In Jesus' name we pray. Amen. యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.